ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యోహాను 2:3. కానాలోని వివాహం మధ్యలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుప్రభు వారి తల్లి అయిన మరియ గమనించింది. ఇక్కడ మరియ సంగమునకు గుర్తుగా ఉంది. ఆమె స్వయంగా దాని గురించి ఏమీ చేయలేకపోయింది, కానీ అద్భుతములు చేయు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సిద్ధపరచబడిన క్రొత్త ద్రాక్షారసమును పొందింది. అదేవిధంగా సంఘము ప్రతి ఒక్కరి కొరతల కొరకు మరియ వలె మధ్యవర్తిత్వం వహించాలి. ఈ విధంగా రాయబడి ఉన్నది: ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 50:15. మనం ఆపత్కాలములో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మొరపెడతాం. మరియు ప్రభు మనల్ని విడిపించినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మనం వెంటనే మహిమ చెల్లించాలి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కీర్తనలు 50:23. ప్రభు మీ అందరినీ దీవించి మీ ప్రతి అక్కర తీర్చునుగాక. ఆమేన్.